తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయా? ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కొన్ని కాలేజీలు అడ్డదారులు తొక్కాయా? ఎంటెక్ విద్యార్థిని అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కాలేజీ యాజమాన్యం మా వైపు తప్పులేదని, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ప్రభుత్వానికి తిరిగి కట్టామని చెబుతోంది. ఈ యువతి పేరు అనిత. నల్గొండ జిల్లా జాజిరెడ్డిగూడెం ఈ యువతి స్వస్థలం. రంగారెడ్డి జిల్లా కీసరలో ఉన్న హాస్పితా ఇంజనీరింగ్ కాలేజీలో కన్నీరు కోటాలో ఎంటెక్ విద్యార్థిగా జాయిన్ అయింది. అడ్మిషన్ సంవత్సరంలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసింది అనిత. అయితే వివిధ కారణాలతో ఎంసెట్ విద్యను కొనసాగించలేకపోయింది. కాలేజీ యాజమాన్యం బోగస్ పత్రాలు సృష్టించి ఫీజు రీయింబర్స్మెంట్ కు అప్లై చేశారు. అయితే స్కాలర్షిప్ డబ్బులు అనిత అకౌంట్లో జమ అయ్యాయి. దీంతో కాలేజీ యాజమాన్యం చేసిన నిర్వాహకం విషయం బయటపడింది. అశ్విత ఇంజనీరింగ్ కాలేజీ పైన సిబిఐ విచారణ జరపాలనే దాని గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. నకిలీ సర్టిఫికెట్స్ దరఖాస్తు చేసి ఇందులో డిటిడబ్ల్యూ అదే రకంగా కాలేజీ మేనేజ్మెంటు ఇద్దరు కుమ్మక్కయ్యి ఈమెకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను తమ గుంజుకున్నారు. కాబట్టి వీటన్నిటిని తిరిగి విద్యార్థికి చెల్లించాలనే దాని గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాలేజీ యాజమాన్య నిబంధనలకు విరుద్ధంగా ధృవపత్రాలు సృష్టించిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్పిటల్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యంపై సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లు అన్నీ పెట్టి మళ్ళీ అన్నీ చేసి సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ కూడా నాకు వాళ్ళు తీసుకున్నారు. నాకు ఏది రాకుండా చేసేసారు అన్నట్టు. అది 58,000 సెకండ్ ఇయర్, 48,000 ఫస్ట్ ఇయర్. 2 ఇయర్స్ కలిపి 1,55,500 రూపాయలు తీసుకున్నారు. ఇదంతా కాలేజీ యాజమాన్యం ఇటు డిటిడబ్ల్యూ వాళ్ళు అందరు కలిసి కుమ్మకై అకౌంట్ పాస్బుక్ కూడా అకౌంట్ పాస్బుక్ ఉంది. నాకు ఎంటెక్ అమ్మాయి ఎంటెక్ ఎగ్జామ్ కూడా రాయాలి, ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలే. కానీ ఎంటెక్ ఎగ్జామ్ రాసినట్టు సబ్మిట్ చేశారు. ఆ ఎంటెక్ మెమో ఎట్లా ఇష్యూ చేశారని చెప్పి అనిత ఆరోపణలతో హాస్పితా ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం దగ్గర నుంచి ఎన్టీవీ వివరాలు సేకరించింది. ఎంటెక్ 2వ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన మాట వాస్తవమేనని కాలేజీ యాజమాన్యం అంగీకరించింది. అయితే ఆ డబ్బును తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేశామని కాలేజ్ మేనేజ్మెంట్ చెబుతోంది. మొదటి సంవత్సరం అటెండెన్స్ ఖచ్చితంగా చూస్తారని, 2వ సంవత్సరం అంతగా పట్టించుకోరని కాలేజీ మేనేజ్మెంట్ అంటోంది. 2013 లో ఆ పాప మా కాలేజీలో జాయిన్ అయింది. ఫస్ట్ ఇయర్ ఆ పాప వచ్చి అప్లై చేసింది, పంపించింది. సెకండ్ ఇయర్ లో తన ఉద్యోగం కోసం మా దగ్గర సర్టిఫికేట్స్ అడిగింది. మాకు రావాల్సిన ఫీజు దగ్గర తీసుకుని తనకు రావాల్సిన స్కాలర్షిప్ మేము తీసేసుకుంటే మా తప్పు. మీరు సెకండ్ ఇయర్ లో మా కాలేజీకి రాలేదు, తను డిస్కంటిన్యూ చేసినట్టు మాకేమైనా చెప్పారు. డిస్కంటిన్యూ చేసిందని నెక్స్ట్ ఇయర్ లో ఉన్నట్టే ఉంటుందండి. సెకండ్ ఇయర్ లో ఏంటంటే ఆటో రెన్యువల్ గా ఉంటాయి, సీరియస్ గా చూడరు రెన్యువల్. మొత్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ లో అక్రమాలు జరిగినట్టు ఈ ఘటనతో స్పష్టమవుతోంది. ఇలా ఇంకెన్ని కాలేజీ యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయో. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.